యోహాను గారు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నటువంటిది, మనకి ఈ పత్రిక ద్వారా జీవమును గురించినటువంటి వాక్కును, అలాగే వెలుగును సంబంధించినటువంటిది, అలాగే పరిశుద్ధత ఎలా వస్తుంది, ఈ ఈ యొక్క ప్రేమ, ఈ విషయాల గురించి రాస్తున్నటువంటి పత్రిక. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి తెలియజేస్తుంది. ఈ ప్రేమ ద్వారా అన్యోన్య సహవాసము ద్వారా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్పులోకి రాగలము అన్నదే ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము. మనందరికీ కూడా నిత్య జీవం కలగాలని, ఆ నిత్య జీవం ఆది నుండి ఉన్నదే ప్రత్యక్షమైంది. అది మేము కనులారా చూసాము, చూడటమే కాదు మా చేతులు కూడా వాటిని తాకినాయి, మేము కూడా వాటిని తాకి ఉన్నాము. అటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు గురించినటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి ఈ యోహాను గారిని మనం ఇక్కడ చూడగలము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, పాత నిబంధన కాలము కన్నా పూర్వం నుండి ఉన్నటువంటి జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యమును గురించి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు ప్రత్యక్షమయ్యను. ఆది యోహాను సువార్తలోనే రాస్తున్నటువంటి మన మొదటి అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలము. యోహాను గారు రాసినటువంటి సువార్త, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ తన చక్కని సందేశాన్ని మనం తెలియజేస్తున్నాడు. జీవవాక్యమును గూర్చి ఉన్నది ఏదైతే ఆది నుండి ఉందో ఆ వాక్కును మేము తాకాము, స్పర్శించాము. ఈ సంతోషాన్ని మీకు కూడా పంచుకున్నట్టు గల కారణం ఏంటంటే 4వ వచనంలో చెప్తున్నాడు కదా, మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. అలాగే ఈరోజు మనం కూడా మన యొక్క సంతోషం పరిపూర్ణమవుటకే మనము ఈ సంగతులను ధ్యానించుచున్నాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏదైతే ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా చూచి ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము పాత నిబంధన గ్రంథంలో ఎవ్వరు కూడా ఆ జీవాన్ని కన్నులారా చూడలేదు, వినటం వరకే. విన్నదాన్ని కన్నులారా చూశారు, చూడటమే కాదు నిదానించి కనుగొంటము. అలాగే వారి చేతులు కూడా దాన్ని తాకినాయి, ఆ జీవాన్ని తాకినాయి. ఇటువంటి సాక్ష్యం మనకి ఇవ్వటగల కారణం ఏంటంటే, మన ఆత్మ నశించిపోకుండా నిత్య జీవంలో ఉండాలని దేవుడు తన కనికరం చొప్పున శిష్యులను ఏర్పాటు, యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారి శిష్యులను ఏర్పాటు చేసుకోవటం, ఆ శిష్యులు కనుగొన్న దాన్ని సాక్ష్యంగా మనకి తెలియపరచటం. ఆయన అంటాడు కదా, మాతో కూడా మీకును, 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము తండ్రి అయిన దేవుడితోనూ, అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ లోకములో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నుంచో, ప్రధానమంత్రి గారి నుంచో, లేకపోతే దేశ అధ్యక్షులో, లేకపోతే ప్రపంచ అధ్యక్షులతోనో పరిచయాలు ఉన్నాయంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం మనం గ్రహించగలం. కానీ ఈ లోకంలో వాటిని గుర్తుపట్టగలం. కానీ జీవమును గురించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచబడుతుంది. ఆత్మను రక్షించుకునే సువార్త, క్రొత్త నిబంధన సువార్త. ఈ సువార్తలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. తండ్రితో ఉన్నది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో మన సహవాసం ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయుచున్నాము. ఇక్కడ బహువచనంగా మనకు కనబడుతుంది. అంటే శిష్యులు అందరూ కూడా ఏకస్వరంతో తెలియజేస్తుంది. వారందరూ కూడా ఆ జీవాన్ని కనులారా చూశారు, అలాగే తాకారు. అందుకనే లూకాసు వార్తలో మనకు కనబడుతుంది 24వ అధ్యాయంలో
లూకాసు వార్త 24 అధ్యాయము. నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పెను. యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నేనే ఆయననని అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలము. ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని వీరు తాకి చూచారు. అంటే తిరిగి లేచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయనను ఉన్నటువంటి జీవాన్ని వీరేం చేశారంటే తాకి చూచాను. అది మీకు తెలియజేస్తున్నాము. ఏదైతే మేము చూసామో అది తెలియజేస్తున్నాము. ఈరోజు నేను ఏదైతే విశ్వసించిన దాన్ని నమ్ముతున్నానో దాని విషయమై వీరిచ్చినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు ఇవ్వటం గల కారణమై ఉన్నది. ఆ జీవాన్ని నేను చేతితో తాకలేదు, కానీ తాకాము అన్నటువంటి శిష్యుల యొక్క విషయాన్ని గ్రహించినటువంటి విశ్వసించినటువంటి నేను దీన్ని మీకు తెలియజేయటం గల కారణమైనది. చిన్న విషయమేమి కాదు ఇది. దీని గురించినటువంటి విషయాల్ని అనేకముగా ధ్యానించడం ద్వారా ఇది నాకు అర్థమైంది తప్ప ఊరికే చెప్పేయడం వల్ల కాదు, వినటం వల్ల కాదు. వినుట వల్లనే, అది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాట వలన విశ్వాసం కలుగుతుంది. అదే విధంగా ఏదైతే శిష్యులు తాకి చూశారో, తాకి చూసినటువంటి వారి చేతులతోటి వారిస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఆ జీవమును గురించినటువంటి సాక్ష్యము ఇది మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడుతుంది. ఈ విషయాల్ని మనము పురికొల్పుకొనుట, సంతోషించట గల కారణం ఏంటంటే మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము, మన సహవాసము తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఉన్నది. మనం సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే తండ్రి కుమారుడు అయినటువంటి వారితో వీరు నిత్య జీవాన్ని ఇచ్చేవారు. నిత్యము మనము వారితో ఉండేవారముగా ఉంటాము అనే నిత్య జీవాన్ని ఇస్తున్నటువంటి ఈ వర్తమానం మనకు తెలియజేస్తుంది. తండ్రి అయినటువంటి దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనకు సహవాసం ఉన్నది. అదే సహవాసాన్ని మన కంటిన్యూ కావాలని, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లును మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నామని చెప్పి యోహాను గారు ఎలా అయితే తెలియజేస్తున్నాడో, నేను విన్నదాన్ని, నేను చదివిన దాన్ని, నేను గ్రహించిన దాన్ని, నాకు తెలియపరిచిన దాన్ని, నేను విశ్వసించిన దాన్ని, ఇక్కడ బైబిల్లో రాయబడుతున్నటువంటి విషయాలను సాక్ష్యాలతో మీకు తెలియజేస్తూ ఏదైతే రాయబడి ఉన్నదో వాటన్నిటిని నేను విశ్వసిస్తున్నానని మీకు కూడా తెలియజేయటకు కారణమై ఉన్నది. మీరు కూడా ఈ విశ్వాసాన్ని ఈ విధముగా నేర్చుకుని వారివై ఉండాలని రాయబడుతున్నటువంటి వర్తమానము. మన సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గరికి, ఒక్కొక్కరికి పార్టీ నాయకులకు, లేకపోతే పాస్టర్స్ అనో, లేకపోతే ఉపదేశకులను, వీళ్ళతో సహవాసం ఉందని, అలాగే వీరితో అనుబంధం ఉందని, వీరితో పరిచర్య చేస్తున్నామని, వీరు సహవాసంలో వీరు ఏది చెప్తే అది వింటున్నామని మీరు అనుకుంటున్నారేమో. కానీ గుర్తుపట్టాల్సింది మన సహవాసము తండ్రితో ఉందా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉన్నదా లేదా అని చూడాలి. ఎందువల్ల అంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా, ఎవ్వరు కూడా నీతిమంతుడు కాదు, ఎవరు కూడా పరిశుద్ధుడుగా అయిపోలేదు, ఎవరు కూడా రక్షణ సంపూర్ణతలోనికి వెళ్ళలేదు, సర్వ సంపూర్ణతకి నడిపింపబడుతున్నారు, గెలవలేదు, ఇంకా పరుగు పందెం పూర్తి కాలేదు. కానీ మన సహవాసాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టాలి? తండ్రి అయిన దేవుడితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నవారు సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఈ సంగతులను మనము తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు మనకు అర్థం కాకపోతే ఆ యొక్క దేవుని యొక్క సహవాసములో తండ్రితోనూ కుమారుడితోనూ మన సహవాసము లేకపోయినట్లయితే వారు పరిశుద్ధులు,
పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో అనినిత్యం పొగడబడుచున్నటువంటి దేవుడు. ఆ దేవునితో మన సహవాసం లేకపోతే పరిశుద్ధుని యొక్క దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము. కాబట్టి మన సంతోషం పరిపూర్ణమవుటకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితోనూ యేసుక్రీస్తు వారితోనూ కలిగి ఉండాలని ఇక్కడ యోహాను గారిని పెట్టలేదు. ఇక్కడ చూసినట్లయితే మన సహవాసము ఎవరితో ఉండాలి? శిష్యులైనా సరే, మనమైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, మనం అందరం కూడా ఈ సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కలిగి ఉండాలని చెప్పి యోహాను గారు రాస్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా తెలియజేస్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అంటాడు. అలాగే ఇక్కడ మనకు కనబడుతుంది, నన్ను పోలి నడవమన్న దానికన్నా సహవాసము, మన సహవాసము అంటున్నాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు వ్రాయుచున్నాము. మన సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే, ఈ సంతోషములో మనము ఆత్మ ఆనందము కలగాలంటే, ఈ సంతోషాన్ని మనము గ్రహించాలి. ఈ సంతోషం పరిపూర్ణం అవటకే ఈ సంగతులు ఏం చెప్తున్నాయో మనం గ్రహించాలి. బైబిల్ ఏం తెలియపరుస్తుందో మనం చూసుకోవాలి. నేను చెప్తున్నది కాదు, బైబిల్ మనకి ఏం తెలియపరుస్తుందో చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియపరిచిన దాన్ని మనము ఇక్కడ చూసి దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఎందువల్ల అంటే తండ్రి యొక్క జీవాన్ని యేసుక్రీస్తు వారు పొందుకున్నాడు. అంటే జీవాన్ని ఆయన ఈ లోకంలో ఇవ్వబడినటువంటి విషయాల్లో విధేయత చూపించి ఆయన ఏమయ్యాడంటే తండ్రి దగ్గర తండ్రి మహిమపరిచాడు. తండ్రి మహిమ ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం అదే చెప్తుంది. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారము అనుగ్రహించెను. తనంతట తానే జీవం గలవాడే ఉండుటకు తన కుమారునికి అధికారం అనుగ్రహించెను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా అలాగే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి కూడా అధికారం అనుగ్రహించెను. అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఈరోజు మనంతట మనమే అలాగే అధికారాన్ని పొందుకోగలుగుటకు ఆయన కూడా మనకి అధికారం అనుగ్రహించాడు. అదే అబద్ధధనాన్ని వదిలి ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, ఈ లోక సంపదను సంపాదించుకోకుండా ఉన్నటువంటి వారు ఇటువంటి అధికారాన్ని పొందుకోగలుగుతారు అన్నది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి. ఆకాశ పక్షులకు గూడులను, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అలాగే నాకు ఉన్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుతున్నానని చెప్పి వదిలేసినటువంటి పౌలు గారిని కూడా మనం చూడగలము. అలాగే ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఆయనకి కుమారుడికి జీవం గలవాడి ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఈరోజు మనకు కూడా అధికారం అనుగ్రహించబడుతుంది. అదే ఏ విధంగా అంటే కుమారుడికి ఏ విధంగా అయితే తండ్రి అధికారాన్ని ఇచ్చాడో, ఆ కుమారుడు లోకాన్ని జయించాడో అదే జీవితాన్ని కలిగి ఉండుటకు మనకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5:3లో మనకు తెలియపరుస్తుంది. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అక్కడ నుండి రాయబడుతున్నటువంటి 5-6 అధ్యాయాల్లో ఉన్నటువంటి 5-6 అధ్యాయాల్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని కూడా మనము చేసిన ఈ భూమి మీద అధికారం పొందుకున్న వారం అవుతాము. లోకానికి వెలుగుగాను, లోకానికి ఉప్పుగాను మార్పు చెందగలము. అలాగే మనం ఈ భూమి మీద అధికారాన్ని యేసుక్రీస్తు వారు పొందుకునే విధంగా పొందుకోగలం అనేది తెలియజేస్తుంది వాక్యము.